I thought of seeds primarily with the objective of making a difference to this society. When I say society, it's rural India. The objective of seeds is to make a difference to rural India. Those at the bottom of the pyramid, the farmers with 1 hectare and less holdings, the students who go to government schools, and the youth who are simply school dropouts and do not have any jobs. We created a sustainable model around these 3 pillars of employability, education, and sustainable agriculture. My father has 2 daughters. My sister is already studying with borrowed money. If I want to continue my studies, my father should be ask anyone for money. So in this condition, Seeds contacted us and promoted me to Viva scholarship. When I became doctor, I will definitely support Seeds to move forward, and I will help definitely poor people like me in my future. నాలాంటి పేద విద్యార్థుల్ని సీడ్స్ వాళ్ళు గుర్తించి మా ఆశయాలని నెరవేరుస్తున్నారు. కాబట్టి వాళ్ళలాగే నేను కూడా భవిష్యత్తులో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి నాలాంటి పేద విద్యార్థులకి సహాయపడాలని కోరుకుంటున్నాను. మా స్కూల్కి సీడ్స్ స్వచ్ఛంద సంస్థ వారు 2 డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానివల్ల మా స్కూల్లో ఉండే 472 మంది పిల్లలు ప్రయోజనం పొందారు. వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా ఈ కేయాన్స్ ద్వారా డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏదైనా సైన్స్ కానీ సోషల్ కానివ్వండి, అవి చెప్పేటప్పుడు 3 డైమెన్షనల్లో మ్యాప్ పాయింటింగ్ గురించి చెప్పేటప్పుడు సోషల్లో కానివ్వండి, మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు గ్రాఫ్స్, మిగతావన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చక్కగా ఈ కేయాన్స్ టీచ్ చేసేదానికి ఉపయోగపడుతుంది. Kayan digital classrooms are very helpful for us. We watch every subject, we cover every subject in Kayan digital classrooms. Thank you Seeds for providing us this beautiful Kayan digital classrooms. Very thankful to RCM రెడ్డి సార్. ఎందుకంటే ఏ సమస్యను మేము సార్ దగ్గరికి వెళ్ళగానే చాలా సానుకూలంగా స్పందించి అడిగిందో తడువుగా ఎటువంటి సమస్య అయినా బుక్స్ కానీ పేద పిల్లల్ని అడాప్షన్, ఈ స్కూల్లో సార్ కూడా అడాప్షన్ తీసుకున్నారు. ఇక్కడ ప్రతి విషయం ఏదైనా కూడా పిల్లలకి సమస్య ఉంది సార్ అంటే, ఎక్కువగా మా స్కూల్లో 250 మంది పిల్లలు ఉన్నారు. ఎక్కువ మంది పిల్లలు పేద పిల్లలు. అందువల్ల ఏది అడిగినా కూడా సార్ చెప్పండి మీకు ఏం కావాలి, చాలా సంతోషంగా మాకు అన్ని విషయాల్లో సానుకూలంగా స్పందించి ఈరోజు కేయాను వాడడం వల్ల మాకు పిల్లలకి ఈ కమ్యూనికేటివ్ స్కిల్స్ పెరిగాయి, కొంత టెక్నాలజీ మీద అవేర్నెస్ వచ్చింది. తర్వాత లైబ్రరీ ప్రతిరోజు ఒక సార్ని అలాట్ చేసి మేడం గారు మాకు సరిగ్గా వాటర్ దొరకక బయటికి వెళ్ళి క్యాన్స్ రూపంలో తెచ్చుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు సీడ్స్ వాళ్ళు మాకు వాటర్ అనేది ప్లాంట్ అనేది ఇచ్చారు, ఆర్ఓ ప్లాంట్. దాన్ని మేము బాగా యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మేము బయటికి వెళ్ళవలసిన అవసరం లేకుండా స్కూల్లోనే మాకు వాటర్ ఉన్నాయి. సీడ్స్లో నేను చేరాను. ఇక్కడ సిస్టమ్ నేర్చుకున్నాను, ఎంఎస్ వర్డ్ నేర్చుకున్నాను, ఐడి కార్డు చేయడం, విజిటింగ్ కార్డు చేయడం, కాంప్లీట్ చేయడం నేర్చుకున్నాను. ఎక్సెల్, వర్డ్, టేబుల్స్ నేను నేర్చుకున్నాను. సిస్టరీ, మీ సేవలు నేర్చుకున్నాను. ఇతరులు చేసే సంస్థల సార్కి, యాసిన్ సార్కి కృతజ్ఞతలు. సార్కి రుణపడి ఉంటాను. ఇక్కడ నేను నేర్చుకున్నాను. సార్ వల్ల సాధ్యం. నేను సీడ్స్కి వెళ్ళి ఎలా ట్రైనింగ్ తీసుకొని ఇవాళ ఇలా ఉన్నాను అంటే సీడ్స్ వల్లేను. మీరు మహిళలు ఖాళీగా ఉండేవాళ్ళు సీడ్స్కి వెళ్ళి ఏదో ఒకటి నేర్చుకొని ఇంట్లో ఆర్థికంగా బాగా చేసుకొని భాగస్వామికి తోడుగా ఉండాలని అనుకుంటున్నాను. సీడ్స్ సంస్థలో నేను నేర్చుకొని పోయినందుకు నాకు చాలా గౌరవంగా ఉంది. నాకు చాలా యూస్ఫుల్ అయింది. నాకు నా జీవనోపాధి అదే అయింది. నేర్చుకున్నందుకు నా కాళ్ళ మీద నేను నిలబడగలిగాను. అగ్రికల్చర్ మీద ఓన్లీ వ్యవసాయం చేద్దామని వచ్చాను. వ్యవసాయం ద్వారా కొద్దిగా నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకునేదానికి డైరీ ఫామ్ స్టార్ట్ చేశాను. డైరీ ఫామ్ గురించి మాకు బాగా అవగాహన కలిగించి సీడ్స్ మాకు ఎంతో సహాయపడింది. అయితే సీడ్స్ సంస్థను స్థాపించినటువంటి RCM రెడ్డి సార్ గారికి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను.
అదేవిధంగా ఈ సీడ్స్ కంపెనీ సంస్థ ద్వారా ఎంతో మంది సక్సెస్ అవుతున్నారు. కనిపించక నేను బాధపడుతూ నా కొడుకుల్ని పక్కోళ్ళ సహాయంతో నేను బయటకి ఇంట్లో తిరుగుతున్న సందర్భంలో వాళ్ళందరికీ ఆపరేషన్ చేస్తారు ఉచితంగా పేదోళ్ళకి అని చెప్పి ఆ దిలీప్ గారు చెప్పినప్పుడు నేను ఈ సంస్థకి దుప్పులకు వచ్చి ప్రస్తుతం సంస్థకి వచ్చి నేను చూసినప్పుడు సార్ గారు నాకు పరిచయం చేసి ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలని నిన్ను వెంకటాచలం పంపిస్తామని చెప్పాడు. చెప్పి ఆయన ఫలానిదిగో వచ్చే వారం మీకు ఆపరేషన్ నేను బండి తీసుకున్నాను వస్తాను మీరు రెడీగా ఉండమని మా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత సార్ అనుకున్న ప్రకారం వచ్చి మమ్మల్ని తీసుకుపోయి ఆ సంస్థలు అక్కడ హాస్పిటల్లో చేర్చి మాకు అన్ని పరీక్షలు చేయించి అన్ని విధాలుగా మమ్మల్ని సహకరించి మాకు భోజనాలు అన్ని ఏర్పాటు చేసి సార్ మాకు ఆపరేషన్ చేయించినందుకు దేవునికి ఆయనకి కూడా మేము చాలా రుణపడి ఉన్నాము. ఆ సంస్థ కూడా మేము చాలా రుణపడి ఉన్నాము. దొత్తలూరు సీడ్స్ సంస్థ వాళ్ళు సర్వేజన ఫౌండేషన్ ద్వారా మా అమ్మకి టెస్ట్లు అవన్నీ చేసి కాళ్ళ నొప్పులతో చూసి అమ్మకి బాగాలేదని చెప్పి ఆపరేషన్ చేస్తామని చెప్పి హైదరాబాద్ రమ్మని చెప్పి పిలిచారు. అక్కడ టెస్టులు కూడా ఫ్రీగా చేసి హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు.